way. Hello guys, welcome back to the channel The Entraves. So ఈరోజు మన థర్డ్ డే ఇన్ ద వియత్నాం అండ్ వీఆర్ మూవింగ్ అహెడ్ టు అనదర్ బ్యూటిఫుల్ ప్లేస్. సో సేమ్ మన పికప్ పాయింట్ ది ఒపెరా హౌస్కి వచ్చేసాము. 7:40కి మన రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి 8 o'clockకి అక్కడ వచ్చేసాము. 8కే రావాల్సిన పికప్ బస్ డ్యూ టు లైక్ అదర్ గ్రూప్ మెంబర్స్ లేట్ రావడం వల్ల లేట్ అయ్యింది. ఆల్మోస్ట్ లైక్ 1 hour లేట్ అయ్యింది. సో ఇదొకటి మనం జాగ్రత్త పడాల్సిన విషయము. మనం ఒక గ్రూప్తో పాటు ఏదన్నా ప్లాన్ చేసుకున్నాము అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ఆన్ టైం ఉంటే అందరికీ బాగుంటుంది. Beautiful and gorgeous ladies and gentlemen. Good morning. How are you today? Feeling good at the moment? Excited to start our tour? Yes. Yes? Breakfast already? Done. What about tea and coffee? Not yet? Ladies and gentlemen, the place we are going to see today, Hat Long Bay, translated to English, that means descending Dragon Bay. This one is not only one of the most well-known destinations for the tourists when they travel in Vietnam, but it also the landscape, which is World Record Line, the World Heritage Site. సో యాజ్ షీ సెడ్ ఈరోజు మన ట్రిప్ వచ్చేసి హలాంగ్ బే విచ్ ఈస్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ వియత్నాం అండ్ అది వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఫేమస్ ఫర్ ఎమరాల్డ్ వాటర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైమ్స్టోన్ ఐలాండ్స్. దాంట్లో ఆల్మోస్ట్ లైక్ 1969 ఐలాండ్స్ ఉన్నాయి. సో మనము బుక్ చేసుకున్న క్రూజ్ వచ్చేసి డైమండ్ క్రూజ్. డైమండ్ క్రూజ్ అప్రాక్సిమేట్లీ 4,500 per person పడింది. దెన్ పికప్ బస్ నుంచి మనము పోర్ట్కి వచ్చాము. ఆల్మోస్ట్ లైక్ పోర్ట్కి మనకి 2.5 hours పట్టింది. వీ స్టార్టెడ్ అట్ లైక్ 9 o'clock బట్ దేర్ వీ రీచ్డ్ అట్ 11:50. ఇదిగో డైమండ్ క్రూజ్. సో ఇది ఇన్సైడ్ ది క్రూజ్. మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఈ క్రూజ్కి మనకి 3 floors ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో ఇట్స్ అబౌట్ మల్టీ క్యూజైన్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉండే. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇట్స్ జస్ట్ ఇండియన్ క్యూజైన్ అంట. వీ హ్యావ్ సీన్ ఓన్లీ లెస్ పీపుల్ దేర్. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డెక్ ఏరియా. మేము క్రూజ్ కోసం చూస్తున్నప్పుడు మాకు కనిపించిన ఇంకొక క్రూజ్ ఇది అథెనా క్రూజ్. బట్ చాలా లగ్జరీ అండ్ కాస్ట్ ఎక్కువ ఉండే, ఎక్స్పెన్సివ్ ఉండే. దెన్ మేము లంచ్ స్టార్ట్ చేసాము. లైక్ అరౌండ్ 1 o'clock ఎగ్జాక్ట్ 1 pmకి లంచ్ స్టార్ట్ చేసేసాము. అండ్ ఐటనరీ వచ్చేసి ఏంటి అంటే వీ విల్ బీ విజిటింగ్ 3 caves. One is surprising cave, second is Luwon cave and third one is T-top cave. సో ఇక్కడ మనము సర్ప్రైజింగ్ కేవ్ దగ్గర ఉన్నాము. సర్ప్రైజింగ్ కేవ్ ఏం లేదు, వీ హ్యావ్ లైక్ అరౌండ్ 700 steps ఉంటాయన్నమాట. మనం అంటే అది జస్ట్ పైకి వెళ్ళడం కాదు, పైకి కిందకి అలా ఉంటుంది. యాక్చువల్లీ సర్ప్రైజింగ్ కేవ్ అని ఎందుకు అంటారు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సర్ప్రైజింగ్ బ్యూటీ అంట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 30 meters హై అండ్ 450 meters లాంగ్ అది. అండ్ ఇక్కడ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల మా పేరెంట్స్ కూడా హైకింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సర్ప్రైజింగ్ కేవ్ ఏంటి అంటే ఎంట్రీ ఒక దగ్గర నుంచి, ఎగ్జిట్ ఇంకో దగ్గర నుంచి. సో ఎంట్రీ దగ్గర వీళ్ళు దింపేసి మనల్ని ఎగ్జిట్ దగ్గర మళ్ళీ పికప్ చేసుకుంటారు. సో డ్యూ టు దట్ మిస్కమ్యూనికేషన్ మేము మా పేరెంట్స్ని క్రూజ్ నుండి దింపేసాము. బట్ ఏంటి అంటే ఇది కేవ్ కొంచెం వాకింగ్ ఉండే, కొంచెం స్టెప్స్ ఎక్కడం ఉండే, కొంచెం దిగడం ఉండే కాబట్టి దే వర్ ఏబుల్ టు మేనేజ్ దిస్. ఈ కేవ్ అంతా మనము ఎక్కేసి మళ్ళీ పికప్ పాయింట్ దగ్గర రావడానికి మనకు 45 minutes ఇచ్చారు. బట్ మేము మిస్కమ్యూనికేషన్ గురించి కొంచెం డిస్కషన్ పెట్టుకునేసరికి టైం వేస్ట్ అయింది. ఒక 15 minutes లేట్ అయ్యాము. సో 2:30కి మేము అక్కడ ఉండాల్సింది 2:45కి పికప్ పాయింట్ దగ్గర ఉన్నాము. సో దిస్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్ అండ్ ద పికప్ పాయింట్. అండ్ మీరు ఆ కార్నర్ చూస్తున్నారు కదా, దట్ వాజ్ ద డ్రాప్ పాయింట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లువాన్ కేవ్ విచ్ ఈస్ అరౌండ్ లైక్ 15 minutes అవే ఫ్రమ్ ది సర్ప్రైజింగ్ కేవ్. దేర్ వీ హ్యావ్ ది యాక్టివిటీస్. ఒకటి స్పీడ్ బోట్, సెకండ్ వన్ కాయకింగ్ అండ్ ద వుడెన్ బోట్. సో స్పీడ్ బోట్కి అండ్ వుడెన్ బోట్కి కావాలి అంటే వీ హ్యావ్ టు పే ఎక్స్ట్రా. అది మనం తీసుకున్న ప్యాకేజ్లో రాదు. సో వీ పేడ్ ఎక్స్ట్రా. అండ్ మనం స్పీడింగ్ బోట్లో వెళ్ళాము. అండ్ అక్కడ స్కల్ ఐలాండ్ చూసామన్నమాట. కింగ్ కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీ షూట్ చేశారు. సో స్పీడ్ బోట్లో వెళ్ళినప్పుడు మనకి ఆ ఐలాండ్ చూయించారు, జస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ దట్.
సో నెక్స్ట్ వచ్చేసి మనం వుడెన్ బోట్కి వచ్చాము. సో నితిన్ అండ్ మా అన్నయ్య ఇద్దరు కలిసి కాయాకింగ్కి వెళ్ళారు. స్పీడ్ బోటింగ్కి 15 minutes ఇచ్చారు. కాయాకింగ్కి యాక్చువల్లీ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 10 to 15 minutes, బట్ నితిన్ వాళ్ళు 20 minutes తీసుకున్నారు. అండ్ నౌ వీఆర్ ఇన్ ద వుడెన్ బోట్ విచ్ వాజ్ అరౌండ్ 20 minutes. రోజు ఫోన్ పగిలిపోవాలి. Never mind, I found someone like you. I wish nothing but the best for you. Don't forget me, I bet. I remember you said. Sometimes you last in love, but sometimes you hurt instead. Thank you guys. Thank you. That's all for you guys. Thank you. The last one is T-top cave. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ లైక్ 500 steps ఉన్నాయి. హైకింగ్ చేయాలి మనము. పైకి వెళ్ళి మళ్ళీ 500 steps కిందకి దిగాలి. సో వీ రీచ్డ్ హియర్ అట్ 4:25 ఇన్ ద ఈవినింగ్. అండ్ మనం మళ్ళీ 30 minutesలో వెనక్కి వచ్చేసేయాలని చెప్పారు 5 PM కల్లా, సో దట్ క్రూజ్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత వీల్ హ్యావ్ ఎ పానోరామిక్ వ్యూ ఆఫ్ దీస్ ఐలాండ్స్. సో మేమైతే ఈ వ్యూ చాలా ఎంజాయ్ చేసాము. ఏదైతే 500 steps ఎక్కామో అది వర్త్ అనిపించింది. అండ్ కిందకు వచ్చేసాక బీచ్ ఉండే, సో టైం లేదు అండ్ వాళ్ళు 5 కల్లా వచ్చేయమన్నారు కాబట్టి మేము బీచ్కి వెళ్ళకుండా వచ్చేసాము. మేబీ ఫస్ట్ టైం అనుకుంటా నితిన్ ఒక బీచ్ చూసి అక్కడికి వెళ్ళకుండా ఉండడము. సో దెన్ మన స్నాక్స్ టైం అండ్ సన్సెట్ టైం కాబట్టి డెక్ ఏరియాకి వచ్చేసాము టు విట్నెస్ ది సన్సెట్. బట్ క్లౌడ్స్ ఉండే, కొంచెం వెదర్ బాగాలేకుండే, అందుకని సన్సెట్ చూడలేకపోయాము. బట్ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎంజాయ్ చేసాము చాలా. నౌ హెడింగ్ బ్యాక్ టు ద పోర్ట్. 5కి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ to 45 minutes పట్టింది బై ద టైమ్ వీ రీచ్ ఇట్ దేర్.
అండ్ డైమండ్ క్రూజ్ బుక్ చేసే ముందు మేము దీని మీద రివ్యూస్ కోసం అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసాము, బట్ మాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. మేబీ రీసెంట్గా లాంచ్ చేశారు అనుకుంటా. సో మీరేమైనా ప్లాన్ చేస్తున్నారో, అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ ప్లీజ్ కమెంటర్స్. అండ్ వీడియో గురించి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చెప్పాలి అనుకుంటే కూడా ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.